అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తలుపు తెరిస్తే చస్తావు 9వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. రంగన్ పార్కులో కూర్చోలేదు. చకచకా నడిచి అవతల వైపు వెళ్ళాడు. అక్కడ ఇంకో గేట్ ఉంది. ఆ గేట్లోంచి రోడ్డు మీదకి వెళ్ళాడు. అరపర్లాంగ్ దూరం నడిచి ఒక బస్టాండ్ దగ్గర ఆగాడు. క్షణక్షణం చేతి గడియారం చూసుకుంటున్నాడు. కారు దిగి పార్కులోకి వెళ్ళినప్పటి నుంచి రాజు రంగణ్ణి వదలకుండా వెంటాడుతున్నాడు కనుక సరిపోయింది. కానీ లేకపోతే పోల్చుకోలేకపోయేవాడు. నడుస్తూనే రంగన్ మొహం ఎలా మార్చుకున్నాడో కానీ పోలిక లేకుండా చేసుకున్నాడు. జుట్టు పక్కకు దువ్వేసుకున్నాడు. దళసరి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. చిన్న గడ్డం మీసాలు అతికించుకున్నాడు. ఎంతో చాకచక్యంతో వేషాలు మార్చుకునే రాజే రంగన్ నేర్పుకు ఆశ్చర్యపోయాడు. బస్టాప్ దగ్గరికి వెళ్ళి అతని పక్కన నిలబడ్డాడు. రంగన్ తనను గుర్తుపట్టలేడని రాజు ధైర్యం. రంగన్ బస్ కోసం కాచుకున్నాడా లేక ట్యాక్సీ కోసం కాచుకున్నాడా? ట్యాక్సీ ఎక్కితే అతన్ని ఎలా వెంటాడటం? ఏం చేయాలి? రాజు ఆలోచిస్తూ ఉండగానే ఒక ఖాళీ ట్యాక్సీ అటొచ్చింది. రంగన్ చేయి ఊపి ట్యాక్సీ ఆపాడు. తనకి ట్యాక్సీ అవసరమైనట్టుగా రాజు కూడా ముందుకు నడిచాడు. ఎక్కడికి అడిగాడు ట్యాక్సీ డ్రైవర్ రంగన్ని. ఎక్కడికో చెప్తే కానీ ట్యాక్సీ ఎక్కించుకునేటట్లు లేనందుకు ట్యాక్సీ డ్రైవర్ని రాజు మనసులోనే అభినందించుకున్నాడు. సిటీ మార్కెట్కి చెప్పాడు రంగన్. డ్రైవర్ కారు తలుపు తెరిచాడు. రంగన్ ఎక్కాడు. ట్యాక్సీ కదిలింది. రాజు పరిగెత్తాడు. త్వరగా తమ కారు దగ్గరికి వెళ్ళి బయలుదేరితే ట్యాక్సీని అందుకోవచ్చు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేస్తూ యుగంధర్ కోసం చూశాడు. యుగంధర్ ఆ చుట్టుపక్కల కనిపించలేదు. 2 సార్లు హారన్ వేశాడు. యుగంధర్ జాడ తెలియలేదు. తను యుగంధర్ కోసం కాచుకుని ఉంటే రంగన్ కనిపించకుండా వెళ్ళిపోతాడు. అంతకుముందు తను సీటు కింద పడేసిన బెలూన్స్లో ఒకటి తీసి సిరాతో దానిమీద సిటీ మార్కెట్ అని రాసి రోడ్డు మీద పడేసి కారు పోనిచ్చాడు. స్పీడ్ లిమిట్ లెక్క చేయకుండా వెళ్ళాడు. సిటీ మార్కెట్కి 3 పర్లాంగుల దూరంలో ఉండగా రంగన్ వెళ్తున్న ట్యాక్సీ కనిపించింది. రాజు స్పీడ్ తగ్గించాడు. ట్యాక్సీ మార్కెట్ దగ్గర ఆగింది. రంగన్ ట్యాక్సీ డ్రైవర్కి ఇవ్వవలసింది ఇచ్చి ట్యాక్సీ దిగి కాలినడకన బయలుదేరాడు. రాజు కారు దిగి రంగన్కి కొంచెం దూరంలో నడవటం ప్రారంభించాడు. రంగన్ కింగ్స్ బార్లోకి వెళ్ళటం చూసి సందిగ్ధంలో పడ్డాడు రాజు. తను బారులోకి వెళ్ళటమా వెళ్ళకపోవటమా? వెళితే రంగన్ తనను గుర్తుపట్టచ్చు. కరియప్ప పార్కు వద్ద బస్ స్టాప్లో కనపడ్డ మనిషి తిరిగి తను వెళ్ళిన బారులో కనిపిస్తే తనను వెంటాడి వస్తున్నాడని రంగన్ గ్రహిస్తాడు. రంగన్కి ఎటువంటి అనుమానం కలగనివ్వకూడదని యుగంధర్ చెప్పాడు. మళ్ళీ రూపం మార్చుకునేందుకు రాజు దగ్గర మేకప్ సామాన్ లేదు. ఏం చేయాలి? లోపలికి వెళ్లకుండా బయట కాపలా కాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? బారులో ఎవరినో కలుసుకునేందుకు కదా రంగన్ వెళ్ళాడు. ఎవరిని కలుసుకుంటాడో తెలుసుకోవటం ముఖ్యం. ధైర్యం చేయాలి, అదొక్కటే మార్గం. బారు పక్కనున్న ఒక షాపులో మఫ్లరు స్వెటరు కొన్నాడు రాజు. స్వెటర్ వేసుకుని మఫ్లర్ తలమేయించి మెడ చుట్టూ చుట్టుకుని దగ్గుతూ బారులోకి వెళ్ళాడు. ఇక రంగన్ కానీ రాజు కానీ పార్కులోంచి అవతల ఉన్న రోడ్డు మీదకి వెళ్ళారని యుగంధర్కి తెలియదు. పార్కులో ఏమోలో ఎవరితోనో రంగన్ మాట్లాడుతున్నాడేమో. రాజు ఆ దరిదాపులు అతన్ని కనిపెడుతూ ఉన్నాడేమో అనుకుని పార్క్ అంతా తిరిగాడు. మూలల్లో చెట్ల వెనక పొదల వెనక వెతికాడు. రాజు కారు దగ్గరికి పరిగెత్తడం చూడలేదు. కారు హారన్ వినిపించింది. త్వరగా నడవడం ప్రారంభించాడు. పార్కులోంచి బయటకు వెళ్ళేటప్పటికీ రాజు కారు స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళిపోయాడు. రంగన్ ఇంకో కారులో ఎక్కడికో బయలుదేరి ఉంటాడు. అందుకే రాజు తన కోసం ఆక్కుండా వెళ్ళిపోయాడని యుగంధర్ గ్రహించాడు. రాజుకి ఏదైనా ఆపద కలుగుతుందని కానీ రంగన్ తప్పించుకుపోతాడని కానీ యుగంధర్ భయపడలేదు. రాజు ప్రజ్ఞలో యుగంధర్కి పూర్తి నమ్మకం ఉంది. కారు ఆపిన చోటుకి వెళ్ళాడు యుగంధర్. ఏమాత్రం అవకాశం ఉన్నా తాను ఎక్కడికి వెళ్తుంది ఏదో గుర్తు ద్వారా కానీ ఇంకేదో విధంగా కానీ రాజు తెలియజేస్తాడని తెలుసు. అందుకే రోడ్డు మీద పరీక్షగా చూశాడు. బెలూన్ కనిపించింది. సిటీ మార్కెట్ అని రాసి ఉండడం చూసి నవ్వుకుని ట్యాక్సీ కోసం కాచుకుని ఉన్నాడు. ఇక రాజు బార్లోకి వెళ్ళి 4 వైపులా కలియ చూశాడు. పెద్ద హాలు, బల్లలు, కుర్చీలు, ఒక పక్కన కొయ్య స్క్రీన్లతో అరలుగా ఏర్పాటు చేసిన చిన్న గదులు, 2 బల్లల దగ్గరే మనుషులు కూర్చొని ఉన్నారు. వాళ్లలో రంగన్ లేడు. గదిలో దేంట్లోనో కూర్చొని ఉంటాడని రాజు అటువైపు వెళ్ళాడు. సార్ ఇలా రండి అని బేరర్ ఒక గది తలుపు తెరిచాడు. నా ఫ్రెండ్ కోసం చూస్తున్నాను అన్నాడు రాజు. ఆ బూత్ ఒక్క దాంట్లోనే ఎవరో ఉన్నారు చెప్పాడు అతను. ఒకరే ఉన్నారా? లేదు, 2 ఉన్నారు. అయితే నా ఫ్రెండ్ కాదు అని వాళ్ళున్న గదిలోకి పక్క గదిలో కూర్చున్నాడు రాజు. ఒక పెగ్గు బ్రాందీ తెమ్మని ఆర్డర్ ఇచ్చి గదిలో ఉన్న రంగన్ మాటలు వినేందుకు చెవులు రిక్కించుకుని కూర్చున్నాడు.
సీసాలు గ్లాసులు బల్ల మీద పెట్టిన చప్పుళ్ళు వినిపించాయి కానీ మాటలు వినిపించలేదు. వాళ్ళు అసలు మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారా లేక రహస్యంగా చెవుల్లో చెప్పుకుంటున్నారా? ఎంత ప్రయత్నించినా ఒక మాట కూడా వినిపించలా. అసలు రంగన్న ఆ బూతులో లేడేమోనని రాజుకు అనుమానం వేసింది. తొంగి చూద్దామని కుర్చీలోంచి లేచాడు. అంతలో బేరర్ సోడా అన్న మాటలు వినిపించాయి. అది రంగన్ గొంతే, సందేహం లేదు. తనకు శ్రమ లేకుండా రంగన్ తన ఉనికిని తెలిపినందుకు రాజు సంతోషపడి కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత రంగన్ ఉన్న బూత్లో కుర్చీలోంచి లేస్తున్నట్టుగా కర్రుమని చప్పుడైంది. రాజు లేచి బయటికి వెళ్ళి బేరర్ని పిలిచి డబ్బిచ్చి చిల్లర కోసం హాల్లో నిలబడ్డాడు. రంగన్ కూర్చున్న బూతులోంచి ఒక మనిషి వచ్చి చకచకా బయటికి వెళ్ళాడు. అక్కడే రంగన్ కోసం కాచుకోవాలా, ఆ కొత్త మనిషిని వెంబడించాలా? అరక్షణం ఆలోచించాడు రాజు. ఆ కొత్త మనిషి ఎవరో తెలుసుకోవటమే ముఖ్యం. అతన్ని కలుసుకునేందుకు రంగన్ మారువేషం వేసుకుని అష్టకష్టాలు ఇంత ప్రయాస ఎందుకు పడ్డాడో కనుక్కోవాలి. చిల్లర తెచ్చే వరకు ఉండకుండా రాజు బారులోంచి బయలుదేరాడు. ఆ మనిషి కుడివైపుకు తిరిగి పక్కలకు చూడకుండా చకచకా నడుస్తున్నాడు. తను వచ్చిన కారు పక్క నుంచి వెళుతూ రాజు కారులోకి చూశాడు. ఇకందరు కూర్చొని ఉండడం చూసి ఆగి జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు. చెప్తూ ఆ మనిషి తన దృష్టిలోంచి తప్పిపోకుండా జాగ్రత్త పడ్డాడు. సరే, నేను అతన్ని వెంటాడతాను, నువ్వు బారులోకి వెళ్ళి రంగన్ని వెంటాడు. ఇంకో పని అని యుగంధర్ రాజుకు కొన్ని ఆదేశాలు ఇచ్చి రోడ్డు మీద వెళ్తున్న ఆ మనిషిని వెంటాడటానికి వెళ్ళిపోయాడు. ఇక రాజు ధీమాగా బారులోకి వెళ్ళి తిన్నగా మేనేజర్ బల్ల దగ్గర ఆగాడు. ఎస్ అడిగాడు మేనేజర్. రంగన్ కూర్చున్న బూత్ కేసు చూపించి ఆ గదిలోంచి గ్లాసులు సీసాలు తీయొద్దని మీ నౌకర్లకు చెప్పండి. వాటిని ఎవరూ ముట్టుకోకూడదు. ఇది పోలీసులకు సంబంధించిన విషయం అన్నాడు రాజు. మేనేజర్ బిత్తరపోయి, పోలీసులా? ఏం జరిగింది? మీ బారుకు సంబంధించిన విషయం కాదు. చెప్పినట్టు చేస్తే మీకేం ఇబ్బంది రాదు. ఫోన్ చేయాలి. రిసీవర్ ఇలా ఇవ్వండి. మేనేజర్ తన పక్కన ఉన్న టెలిఫోన్ రాజు దగ్గరికి తోశాడు. కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసి, హలో, నేను రాజుని. కింగ్స్ హోటల్లో ఒక బూత్లో ఉన్న సీసాలని గ్లాసులని వేలిముద్రల కోసం పరీక్షించే ఏర్పాటు వెంటనే చేయించాలి. వాటిని ఎవరూ ముట్టుకొని ఇవ్వద్దని మేనేజర్కి చెప్పాను అని రిసీవర్ పెట్టేశాడు. మేనేజర్ వైపు తిరిగి, పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి మనుషులు వస్తారు, వాళ్ళని ఆ బూత్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సీసాలు గ్లాసులు చూపించండి. వాళ్ళు వచ్చే వరకు ఎవరిని ఆ గదిలోకి వెళ్ళనివ్వకండి అని చెప్పాడు. మేనేజర్ తల ఊపి బేరర్ని పిలిచి రాజు చెప్పిన విషయాలు చెప్పాడు. ఆయన ఎవరో ఆ బూత్లో ఉన్నారు సార్ చెప్పాడు బేరర్. ఆయన వెళ్ళిపోయిన తర్వాతే పోలీసులు వస్తారు అన్నాడు రాజు. అంతలో ఆ బూత్ స్వింగ్ డోర్ తెరుచుకుని రంగన్ బయటకు వచ్చాడు. ఒకసారి అందరినీ పరీక్షగా చూసి బార్లోంచి బయటికి వెళ్ళాడు. రాజు కూడా రంగన్ వెనకే బయలుదేరాడు. రంగన్ ట్యాక్సీ కోసం కాచుకున్నాడు. ఇక బూడిద రంగు ప్యాంటు అదే రంగు కోటు వేసుకుని ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్నాడు. అతను పొడుగ్గా ఉన్నాడు. పక్కలకు చూడకుండా చకచకా నడుస్తున్నాడు. డిటెక్టివ్ యుగంధర్ అతని వెనకే నడుస్తున్నాడు. తనను ఎవరో వెంటాడుతున్నారని అతనికి ఏమాత్రం అనుమానం లేనందువల్ల జాగ్రత్త పడటం లేదు. పర్లాంగ్ నడిచిన తర్వాత అతను ఒక సందులోకి తిరిగాడు. చాలా ఇరుకు సందది. పెద్ద పెద్ద రాళ్లు పరిచి గచ్చులా ఉంది నేల. బూట్లు టకటకా చప్పుడు చేస్తున్నాయి. రాత్రి 10 గంటలైంది. ఇళ్లల్లో దీపాలు ఆర్పేశారు. ఎక్కడో ఓ ఇంట్లో ఏ విద్యార్థో చదువుకునేందుకు పెట్టుకున్న దీపం మాత్రం వెలుగుతోంది. వీధి దీపాలు మిణుకు మిణుకుమంటున్నాయి కానీ కాంతివంతంగా లేవు. వీధిలో జనం అస్సలు లేరు. బాగా చలివేస్తోంది. అరపర్లాంగు వెళ్ళి అతను చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు. తనేదో పని మీద వెళ్తున్నట్టు, అతని సంగతే తనకు అక్కర్లేనట్టుగా యుగంధర్ పక్కలకు చూస్తూ నడిచాడు. అతను ఆగిపోయి యుగంధర్ని ముందుకు సాగిపోనిచ్చాడు. నడుస్తూ 1-2 సార్లు వెనక్కి తిరిగి చూశాడు యుగంధర్. అతను కదలకుండా అక్కడే నిలబడి యుగంధర్ని చూస్తున్నాడు. అతనికి అనుమానం కలిగింది. అందుకే అక్కడ నిలబడి యుగంధర్ తన చూపు మేరలోంచి వెళ్ళే వరకు కాచుకున్నాడు. అతన్ని తప్పించుకుని పోనివ్వకూడదు. ఏం చేయాలా అని ఆలోచించి ఒక ఇంటి గుమ్మం ఎక్కి తలుపు తట్టాడు. ఎవరో వచ్చి తలుపు తీసి, ఎవరు కావాలి అని అడిగారు. గట్టిగా మాట్లాడద్దు, నేను పోలీస్ ఆఫీసర్ని. 5 నిమిషాలు ఈ కిటికీ దగ్గర నిల్చుంటాను చెప్పాడు యుగంధర్. తలుపు తెరిచి ముసల తన యుగంధర్ ఎగాదిగా చూసి, పోలీస్ ఆఫీసరో దొంగో నాకెలా తెలుస్తుంది అన్నాడు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అని జేబులోంచి కార్డు తీసి చూపించాడు యుగంధర్. అతని కార్డు చూస్తూ ఉండగా యుగంధర్ వెంటాడుతూ వచ్చిన మనిషి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్స్, నేను వెళ్తున్నాను అని యుగంధర్ బయలుదేరాడు. అతను ఎటు వెళుతున్నది చూడాలని చకచకా నడిచాడు. అతను వెనక్కి తిరిగి చూసి అనుమానిస్తాడేమోనని ఇళ్ల నీడల్లో నడుస్తున్నాడు. అతను హై రోడ్డు మీదకి వెళ్ళిన 2 నిమిషాల్లో యుగంధర్ హై రోడ్డు చేరుకున్నాడు. అటు ఇటు చూశాడు. అతను ఎక్కడా కనిపించలా. ఏమయ్యాడు, ఎటు వెళ్ళాడు? యుగంధర్ ఆలోచిస్తూ ఉండగా టెలిఫోన్ బూత్లోంచి అతను బయటకు వచ్చాడు. కొంచెం దూరంలో నిల్చున్న యుగంధర్ని చూసి పరిగెత్తాడు.
ఇక రంగన్ ట్యాక్సీ ఎక్కి కరియప్ప పార్క్ దగ్గర దిగి పక్క నుంచి కాలినడకన తన స్టాండర్డ్ కారు చేరుకున్నాడు. రాజు తన కారులో వెంబడించాడు. కారెక్కిన తర్వాత మారు వేషం తీసేస్తాడని రాజుకు తెలుసు. ఇక ఇంటికి వెళ్తాడని గ్రహించాడు. దూరంగా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంటి గేట్లోకి కారు తిప్పాడు రంగన్. యుగంధర్ తనను కలుసుకునేంతవరకు రంగన్ని విడవకూడదు. మళ్ళీ బయటికి వెళ్తాడేమోనని ఇంటి గేటు కొంచెం దూరంలో కారాపి కూర్చున్నాడు. 20 నిమిషాల తర్వాత స్టాండర్డ్ మళ్ళీ గేట్లోంచి రోడ్డు మీదకి వచ్చింది. రాజు చేతి గడియారం చూసుకున్నాడు. 10:30 కావస్తోంది. అంత రాత్రి వేళ ఎక్కడికి బయలుదేరాడు? కొంచెం దూరంలో ఉండి రంగన్ కారు వెనకే తన కారు పోనిస్తున్నాడు రాజు. సిటీ మార్కెట్ దాటి ఇంకో రోడ్డు మీద వెళ్తూ ఉన్నట్టుండి కారు ఆపాడు రంగన్. వెంటనే కారు తలుపు తెరిచి ఎవడో రంగన్ కారులోకి ఎక్కాడు. అతను ఎక్కగానే కారు స్టార్ట్ చేశాడు రంగన్. ఆ మనిషి ఎవడో రాజుకు స్పష్టంగా తెలియదు. ముందున్న కారు స్పీడ్గా పోతోంది. రాజు స్పీడ్ ఎక్కించాడు. రంగన్ కారు బెంగళూరు సిటీ లిమిట్స్ దాటి మైసూర్ రోడ్డు మీద వెళ్తోంది. ట్రంక్ రోడ్డు మీదకి వెళ్ళగానే స్పీడ్ ఎక్కించాడు రంగన్. 60 మైళ్ళ స్పీడ్తో వెళ్తోంది. రాజు అదే స్పీడ్లో వెంటాడుతున్నాడు. అరగంట సేపు వెళ్ళిన తర్వాత రంగన్ రోడ్డు మీద నుంచి పక్కనున్న పల్లంలోకి కారు తిప్పాడు. రాజు హెడ్లైట్స్ వేయకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అయినా తనను వెంబడిస్తూ ఒక కారు వస్తుందని రంగన్ గ్రహించి ఉండొచ్చు. రోడ్డు మీద నుంచి పల్లంలోకి రంగన్ ఎందుకు వెళ్ళాడు? హెడ్లైట్స్ ఎందుకు ఆర్పేశాడు? కారు ఆపాడా? ఆ నిర్జన ప్రదేశంలో ఎందుకు ఆపాడు? రాజు రోడ్డు పక్కన కారు ఆపి చప్పుడు కాకుండా తలుపు తెరిచి దిగాడు. రోడ్డు మీద నుంచి పల్లంలోకి వెళ్ళాడు. రంగన్ అక్కడ ఏం చేస్తున్నది కనుక్కోవాలి. అది ట్రంక్ రోడ్డు కనుక వీధి దీపాలు లేవు. నక్షత్రాలు మాత్రం మిణుకు మిణుకుమంటున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ రాజు ముందుకు వెళ్ళాడు. రంగన్ కారు ఎక్కడ ఆగుంటుందో ఊహించుకొని అటు నడిచాడు. చీకట్లో కళ్ళు చిట్లించి చూశాడు. కారు కనిపించలేదు. ఏమయ్యాడు? ఈ పొలాల్లో ఎక్కడికి వెళ్తాడు? ఆలోచిస్తూ ముందుకు నడిచాడు. చప్పుడు కాకుండా నడవాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. నేల మీద ఉన్న ఎండిన ఆకులు కొమ్మలు కాళ్ళ కింద నలిగి చప్పుడు అవుతోంది. టార్చి వెలిగించి కారు టైరు జాడలు చూడాలనిపించింది రాజుకి. రంగన్ దగ్గరలో ఉంటే చూస్తాడన్న సంకోచం ఒక పక్కన, టైరు గుర్తులు కనిపిస్తే కారు ఎటు వెళ్ళింది తెలుస్తుందనే ఆశ ఒక పక్కన, లేకపోతే తను ఇంకోవైపు వెళతానేమో అన్న భయం ఒక పక్కన. ఏమైనా కానిమ్మని టార్చి తీసి అద్దానికి చేయి అడ్డం పెట్టి వేళ్ల సందుల్లోంచి వెలుగు నేల మీద పడేటట్టుగా చేస్తూ వంగి నేలను పరీక్షగా చూస్తూ నడిచాడు. కారు టైరు గుర్తులు స్పష్టంగా కనిపించాయి. రాజు సంతోషంతో నిటారుగా నిలబడ్డాడు. అప్పుడు అనిపించింది తన వెనక ఎవరో ఉన్నారని. చటుక్కున వెనుతిరిగాడు. కానీ అప్పటికే ఆలస్యం అయింది. తల మీద గట్టి దెబ్బ తగిలింది. మరుక్షణం కళ్ళు చీకట్లు కమ్మాయి. కాళ్ళు ఊగిపోయాయి. కింద పడిపోయాడు. ఇక అతను టెలిఫోన్ బూతులోంచి రాగానే ఎందుకు అలా పరిగెత్తాడు? తనను చూసేనా? ఇంత రాత్రి ఎక్కడికి పారిపోదాం అనుకున్నాడు? యుగంధర్ పరిగెత్తలేదు. చకచకా నడిచాడు. అతన్ని దృష్టిలోంచి తప్పిపోనివ్వలేదు. అతను వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూనే ఉన్నాడు. తనను చూసి బెదిరిపోయి పరిగెత్తటం లేదు అతను. లేకపోతే తను ఎంత దూరంలో ఉన్నది వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంకేదో కారణం ఉండాలి. తనకి అతనికి దూరం ఎక్కువ అవుతోంది. రాత్రివేళ అలా పరిగెత్తుతూ ఉంటే ఏ పోలీసో ఏ పెద్ద మనిషో అతన్ని ఆపుతారు. తను పరిగెత్తవలసిన అవసరం లేదు. పర్లాంగ్ దూరం వెళ్ళి అతను ఒక దీపస్తంభం కింద వెలుగులో నిల్చున్నాడు. క్షణక్షణానికి చేతి గడియారం చూసుకుంటున్నాడు. సిగరెట్ వెలిగించాడు. విచిత్రమైన మనిషిలా ఉన్నాడు. అంత హడావిడిగా పరిగెత్తిన మనిషి ఎందుకు అక్కడ నిలబడ్డాడు? ఎవరైనా గుర్తుపట్టడానికి వీలుగా దీపస్తంభం వెలుగులో ఎందుకు నిల్చున్నాడు? ఎవరికి ఫోన్ చేశాడు? ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ నిలబడ్డాడంటే ఎవరి కోసమైనా కాచుకున్నాడా? ఇవన్నీ యుగంధర్ మెదడులో మెలిగిన ప్రశ్నలు. సమాధానం కోసం ప్రయాసపడలేదు. కాసేపట్లో ఎలాగో తెలుస్తుందని ఓపికగా నిలబడ్డాడు. ఇంతలో యుగంధర్ పక్క నుంచి ఒక స్టాండర్డ్ కారు రివ్వున వెళ్ళి దీపస్తంభం దగ్గర ఆగింది. వెంటనే అతను కారు ఎక్కాడు. కారు కదిలి వెళ్ళిపోయింది. ఆ కారు వెనకనే వెళ్ళిన ఫోర్డ్ కారుని కూడా యుగంధర్ చూశాడు. రాజు రంగన్ని విడవలేదు అనుకున్నాడు. ఇంత అర్ధరాత్రి రంగన్ ఎక్కడికి వెళ్తున్నాడు? అతన్ని ఎక్కించుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? రాజు దూకుడు మనిషి, అపాయంలో కురుకుతాడు. ఒక్కడు వాళ్ళని అలా వెంటాడటం మంచిది కాదు. తను వెళితే ఎవరో మోటార్ సైకిల్ మీద వస్తున్నారు. యుగంధర్ రోడ్డుకి అడ్డంగా నిలబడి ఆ మోటార్ సైకిలిస్ట్ని ఆపాడు. వాట్ డూ యు వాంట్? అడిగాడు అతను. నేను డిటెక్టివ్ని. ఒక మనిషిని వెంటాడుతున్నాను. కారులో పారిపోతున్నాడు, పట్టుకోవాలి. మీ మోటార్ సైకిల్ ఇస్తారా? అడిగాడు యుగంధర్. ఆ యువకుడు ఆల్ రైట్, వెనకెక్కండి అన్నాడు ఉత్సాహంగా. యుగంధర్ వెనక సీటు మీద ఎక్కి కూర్చున్నాడు. అతను క్లచ్ వదిలాడు. టప్ టప్ మన శబ్దం చేస్తూ మోటార్ సైకిల్ స్టార్ట్ అయింది. స్పీడ్ పెట్టాలి అన్నాడు యుగంధర్.
సైకిల్ స్పీడ్గా వెళ్తోంది. 4 రోడ్లు కలిసే సర్కిల్ దగ్గరికి వెళ్ళగానే ఎటు వెళ్ళాలి అని అడిగాడు అతను. యుగంధర్ క్షణం ఆపండి అని మోటార్ సైకిల్ దిగి రోడ్డు మీద పరీక్షగా చూశాడు. అది తార్ రోడ్డు. టైరు గుర్తులు కనిపించలేదు. ఈ 4 వైపుల్లో ఏ వైపుకి వెళ్ళుంటాడు అని రంగన్ ఆలోచిస్తూ ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు ఆ యువకుడిని. ఇది కంటోన్మెంట్కి వెళ్తుంది, ఇది గుంతకల్ రోడ్డు, ఇది మైసూర్ రోడ్డు అని చెప్పాడు అతను 3 రోడ్లు చూపించి. ఏ వైపు వెళ్లాలో ఎలా నిర్ణయించడం సూచన ఏమీ లేదు, ఆలోచిస్తున్నాడు యుగంధర్. అంతలో గుంతకల్ రోడ్డు మీద నుంచి వాళ్ళ వైపు ఒక లారీ వచ్చింది. యుగంధర్ ఆ లారీని ఆపి ఏదైనా స్టాండర్డ్ కారు దాని వెనక ఓ ఫోర్డ్ కారు మీకు ఎదురుపడ్డాయా అడిగాడు డ్రైవర్ని. అతను నవ్వి లేదు సార్, 20 మైళ్ళుగా మాకు ఒక బండి ఎదురు రాలేదు అన్నాడు. లారీ ఎదురు రాకముందు రంగన్ ఇంకో రోడ్లోకి తిరిగాడేమోనని సైడ్ రోడ్లు ఏమైనా ఉన్నాయా అడిగాడు యుగంధర్. ఇది ట్రంక్ రోడ్డు సార్, 30 వేళ్ల వరకు అసలు సైడ్ రోడ్ లేదు చెప్పాడు లారీ డ్రైవర్. థ్యాంక్స్ అని యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. మనం బయలుదేరిన చోటు నుంచి కంటోన్మెంట్కి వెళ్లేందుకు ఈ రోడ్డు కన్నా దగ్గర రోడ్డు ఇంకొకటి ఉందా అని అడిగాడు మోటార్ సైకిల్ అతన్ని. మీరు ఆపిన చోటు నుంచి ఎడంవైపుకి తిరిగితే తిన్నగా కంటోన్మెంట్కి వెళ్తాం. దట్ ఈజ్ వెరీ గుడ్. అయితే వాళ్ళు మైసూర్ రోడ్డు మీద వెళ్ళుండాలి, పదండి. మోటార్ సైకిల్ ట్రంక్ రోడ్డు మీద వేగంగా పోతుంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అడిగాడు అతను. పెట్రోల్ లేదా అంటే ఇంకో 10 మైళ్ళ కన్నా రాదు అన్నాడు. ఎంత దూరం వెళ్ళాలో తెలియదు, దగ్గరలో పెట్రోల్ బంక్ లేదా తెలియదు. ఇప్పటికి ఎంత దూరం వచ్చాం? 10 మైళ్ళు. అయితే ఇంకా ముందుకు వెళ్ళడం తెలివి తక్కువ, వెనక్కి తిరిగితే పెట్రోల్ బంక్ చేరుకోవచ్చు అన్నాడు యుగంధర్. అతను మోటార్ సైకిల్ ఆపాడు. మీరు వెనక్కి వెళ్ళి పెట్రోల్ పోయించుకొని త్వరగా రండి అని యుగంధర్ జేబులోంచి 10 రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చాడు. నేను ఇక్కడే ఉంటాను, మీరు తిరిగి వచ్చేటప్పటికి నేను లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆ యువకుడికి కొంచెం అనుమానం వేసింది. నిజంగా నన్ను మళ్ళీ రమ్మంటారా? నేను వచ్చేటప్పటికి మీరు ఇక్కడ ఇలాగో ఉండరు కదా. ఇక అందరు నవ్వి నేను నిజంగానే డిటెక్టివ్ని, ఇక్కడ దిగడానికి మిమ్మల్ని మోసం చేసి ఇంతవరకు రప్పించలేదు. నా అసిస్టెంట్ ఒక మనిషిని కారులో వెంటాడుతున్నాడు. మీరు వెళ్ళాక నా అసిస్టెంట్ ఇటు వస్తే నేను వెళ్ళిపోతాను. మీరు వచ్చి నా కోసం ఇక్కడ అనవసరంగా కాచుకుంటారేమోనని ఇంటికి వెళ్ళమని చెప్పాను అంతే అన్నాడు. ఆల్ రైట్, పెట్రోల్ పోయించుకొని వస్తాను అని అతను మోటార్ సైకిల్ వెనక్కి తిప్పాడు. అంతవరకు రాజు రంగన్ ఆ రోడ్డు మీదే వెళ్ళారని నిశ్చయించిన యుగంధర్ సందేహంలో పడ్డాడు. రంగన్ చుట్టూ తిరిగి కంటోన్మెంట్ వైపు వెళ్ళాడేమో, తన అక్కడ నిలబడి టైం వృధా చేస్తున్నాడేమో. రంగన్ కూడా ఉన్న మనిషి ఎవరు? తనను వెంబడించిన ఆ మనిషిని రంగన్ ఎందుకు కారెక్కించుకున్నాడు? అంతకుముందు అతన్ని కింగ్స్ బార్లో కలుసుకుని చాలాసేపు మాట్లాడాడు రంగన్. అతను వెంటనే రమ్మని ఆ బూత్లోంచి రంగన్కి టెలిఫోన్ చేసి ఉండాలి. అందుకే రంగన్ వచ్చి అతన్ని కారెక్కించుకున్నాడు. ఎందుకు అతను ఫోన్ చేశాడు? ఏం చెప్పాడు? తనను వెంబడిస్తున్నాడని గ్రహించి రంగన్కు ఫోన్ చేశాడా? అతన్ని మైసూరులో దింపడానికి కారెక్కించుకున్నాడా రంగన్? ఈ ఆలోచనలతో యుగంధర్ మెదడు వేడెక్కింది. సిగరెట్ తర్వాత సిగరెట్ ముట్టిస్తూ ట్రంక్ రోడ్డు మీద అటు ఇటు పచారులు చేస్తున్నాడు. అంతలో దూరాన ఎక్కడో మోటార్ ఇంజన్ హోరు వినిపించింది. యుగంధర్ చెవులు రిక్కించుకుని వింటున్నాడు. మోటార్ సైకిల్ కాదు, సైకిల్ వచ్చే వైపు నుంచి కాదా చప్పుడు వినిపిస్తున్న వైపు తిరిగి చూశాడు యుగంధర్. మిణుకుమంటూ దూరాన 2 దీపాలు కదులుతూ కనిపించాయి. మైసూరు వైపు నుంచి మోటార్ కారు వస్తుందని తెలుసుకుని యుగంధర్ రోడ్డు పక్కకెళ్ళాడు. చెట్లు లేవు నక్కి దాక్కోవడానికి. వాన నీళ్లు పోయే సైడ్ కాలువ ఉంది. యుగంధర్ సందేహించలేదు. ఆ కాలువలో వెళ్ళి వంగి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కారు దగ్గరకు వస్తోంది. దీపాల వెలుగు కళ్ళు జిగేలుమంటున్నాయి. చాలా వేగంగా వచ్చి యుగంధర్ ముందు నుంచి మెరుపులా వెళ్ళిపోయింది. యుగంధర్ లేచి నుంచున్నాడు. అది స్టాండర్డ్ కారు. నెంబర్ కనిపించలేదు. చివరి అంకె 8 మాత్రం కనిపించింది. రంగన్ స్టాండర్డ్ నెంబర్ 71298 అని యుగంధర్ ఇది వరకు గుర్తుపెట్టుకున్నాడు. రాజు వెళ్ళిన ఫోర్డ్ వస్తుందేమోనని కాచుకున్నాడు. 10 నిమిషాలైంది. రాజు ఏమయ్యాడు? ఎందుకు తిరిగి రాలేదు? రంగన్ రాజును తప్పించుకున్నాడా? రాజు హోటల్కి వెళ్ళి తన కోసం కాచుకున్నాడా? ఆలోచిస్తున్నాడు యుగంధర్. అంతలో మోటార్ సైకిల్ చప్పుడు వినిపించింది. సరిగ్గా 40 నిమిషాల్లో వచ్చాను అన్నాడు అతను మోటార్ సైకిల్ ఆపుతూ. యుగంధర్ వెనక సీటు మీద కూర్చుని పోనిమ్మని అన్నాడు. ఒక కారు నాకు ఎదురైంది, మీరు దాంట్లో వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాను. ఆ కారులో ఎంతమంది ఉన్నారో చూసారా? డ్రైవర్ మాత్రమే ఉన్నట్టున్నాడు, ఇంకెవరూ కనిపించలేదు. యుగంధర్ మనసులో లెక్క వేసుకుని రంగన్ ఎక్కడ ఆగకుండా వెళ్ళి తిరిగి వచ్చుంటే 27 మైళ్ళ దూరం కన్నా ఎక్కువ వెళ్ళి ఉండడు అని నిశ్చయించుకున్నాడు. తను ఇంకొక 27 మైళ్ళు వెళితే రాజు ఎక్కడో ఒక చోట కనపడతాడు. కనపడకపోతే రంగన్ని వెంటాడుతూ రాజు మైసూర్ రోడ్లో వెళ్ళలేదనుకోవచ్చు. మోటార్ సైకిల్ 11 మైళ్ళు దాటింది. దూరాన్నించి ఆగి ఉన్న ఫోర్డ్ కారుని చూసి ఆ కారు పక్కన ఆగండి అన్నాడు యుగంధర్. మోటార్ సైకిల్ ఫోర్డ్ కారు పక్కన ఆగింది. యుగంధర్ ఒక్క గంతులో వెళ్ళి కారు తలుపు తెరిచి చూశాడు. రాజు లేడు. ఏదో ఆపద సంభవించి ఉంటుందని యుగంధర్కి అనుమానం కలిగింది.
కారు హెడ్లైట్స్ వెలిగించాడు. ఆ వెలుగులో రోడ్డు పరీక్షగా చూశాడు. అది తారు రోడ్డు. రాజు కారు దిగేటి వెళ్ళాడో ఎలా తెలుస్తుంది? అడుగు జాడలు లేవు. కారు ఇక్కడ ఎందుకు ఆపాడు? రంగన్ తన కారు కూడా ఇక్కడ ఆపుండాలి. అతను ఏం చేస్తున్నాడో చూడటానికి రాజు కారు దిగి వెళ్ళుంటాడు. మరి ఎటు వెళ్ళుంటాడు? ఆ పల్లంలోకి వెళ్ళాడా? టార్చ్ లైట్ వెలిగించి యుగంధర్ పల్లంలోకి దిగాడు. మోటార్ సైక్లిస్ట్ కూడా ఉత్సాహంగా యుగంధర్తో వెళ్తున్నాడు. మట్టిలో అడుగు జాడలు స్పష్టంగా కనిపించే అవి రాజువే అయి ఉండాలి అనుకున్నాడు యుగంధర్. కొంత దూరం వెళ్ళాక అడుగు జాడలు కనిపించలేదు. ఎండుటాకులు ఎండు కొమ్మలు నేల మీద పడున్నాయి. కొమ్మలు విరిగి ఆకులు నలిగున్నాయి. యుగంధర్ టార్చి వేసి పరీక్షగా చూశాడు. కొంచెం దూరంలో ఎండుటాకుల మీద ఎర్రని రక్తం తడిగా మెరుస్తోంది. యుగంధర్ గుండె దడదడలాడింది. ఆకుల మధ్య ఇంకేదో తలతలా మెరుస్తోంది. అది టార్చ్ లైట్, రాజుది. యుగంధర్ చుట్టూ టార్చ్ లైట్ వేసి చూశాడు. ఎండుటాకుల మీద ఎవరినో ఈడ్చినట్టుగా స్పష్టంగా కనిపించింది. అక్కడక్కడ రక్తం బొట్లు కూడా కనిపించాయి. మరి ఈ భాగం ముగిద్దామా? ఇంకా కొద్దిసేపట్లో ఈ సీరియల్ చివరి భాగాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.